సంక్రాంతి వచ్చేసింది. అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు. ఎక్కడ చూసినా కైట్స్ కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ పైన. గ్రేట్. బట్ థింగ్ ఏంటంటే మాంజా యూజ్ చేయడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లెట్స్ నాట్ యూజ్ మాంజా. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను ఒక బీచ్కి వెళ్ళిన. అక్కడ కైట్ ఫెస్టివల్ జరిగింది. చాలా కైట్స్ ఎగరేసారు. నియర్లీ ఒక 20-30 కైట్స్ ఎగరేసారు. నార్మల్ థ్రెడ్సే. ఈ రీల్స్ ఉంటాయి కదా, చిన్న దారం రీల్స్, అవితోనే కైట్స్ ఎగరేసారు. నో ప్రాబ్లం. బట్ ఏంటంటే 20-30 కైట్స్ ఎగిరేయడం వల్ల అక్కడ కాకులు కూడా చాలా ఎక్కువ ఉండే. సో కాకుల గ్రూప్ ఒకటి వచ్చిందట్టు ఆ సైడ్ నుంచి. దానిలో ఒక కాకి ఒక థ్రెడ్ తాకి అది ఇంబ్యాలెన్స్ అయిపోయింది కాకి. అప్పుడు నాకు అర్థమైంది, మనకి ఆ దారం ఏదైతే ఉందో అది మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది. బట్ కాకులకి, పిట్టలకి, వేరే పక్షులకి అది చాలా పెద్దది. దాని ఎఫెక్ట్ ఇంకా పెద్దది. మనం మాంజా యూజ్ చేసినట్టయితే అది ఇంకా దారుణంగా ఉంటుంది, దాని ఇంటెన్సిటీ టు కట్ ఎనీథింగ్. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే వింగ్స్ కూడా కట్ అయిపోతాయి. పిట్టలవి, పక్షులవి ఏవైనా. మన చేతులు కూడా కట్ అవుతాయి అప్పుడప్పుడు. ఎగిరేసేటప్పుడు చాలామంది బ్యాండేజ్లు వేసుకొని ఎగిరేస్తారు. మనకైతే బ్యాండేజ్లు దొరుకుతాయి, బట్ పక్షులకు అలా కాదు. సో అవి ఎగురుతున్నప్పుడు వాటికి ప్రొటెక్షన్ ఏమి ఉండదు. దే యూజ్ టు ఫ్లై ఇన్ ద స్కై విత్ ఆల్ ద ఫ్రీడమ్ దే హ్యాస్. అట్లాంటి టైంలో ఏదైనా ఆబ్స్టికల్ వచ్చి వాటికి హిట్ అయితే ఖచ్చితంగా అవి కట్ అయిపోయి దాని ప్రాణం పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు జనరల్గా సిటీస్లో ఎక్కువ ఎగరేస్తున్నప్పుడు సేమ్ మాంజా అది ఫ్లైఓవర్స్ పైన దారం పడి చాలామందికి పీకలు కూడా కట్ అయిపోయిన ఇన్సిడెంట్స్ చాలా అయినాయి. అందుకని ఎట్లాగో గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది, అది వేరే విషయం. బట్ మన వాళ్ళు ఇంకా ఎవరైతే ఇంకా యూజ్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఆలోచించి, పక్షులనే కాదు ఏదైనా కూడా తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని లెట్స్ నాట్ యూజ్ మాంజా. అండ్ ఇంకేంటంటే కొంతమంది అది సరిపోదన్నట్టు ఈ గ్లాస్ పౌడర్ ఉంటుంది, గ్లాస్ పౌడర్ అనేది ఉంటుంది, దాన్ని ఆ దారాలకి అంటిస్తారు. అంటే ఏంటంటే తెంపాలి, పక్కనున్న వాడి కైట్ థ్రెడ్ తెంపేసేయాలి. అది ఎట్లా తెగిపోతుంది అని అంటే మాంజా టచ్ అయితే తెగదు. వీని దగ్గర స్పెషల్ అది ఉండాలి. ఏంటది, గ్లాస్ పెడతాడు, దానికి ఇంకేదో చేసి ఒక ఏదో ఒక రంపంలాగా తయారు చేస్తాడు ఆ థ్రెడ్ని. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎగిరేసేటప్పుడు ఆ పక్కన ఉన్న వాడి కైట్ని తెంపడానికి వీడు ట్రై చేస్తూ ఉంటాడు. మ్యాక్సిమం ఇట్లాంటి పోటీలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా అది కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇట్లా? ఇప్పుడు జనరల్గా నార్మల్గా కైట్ ఎగిరేస్తే సరిపోతుంది, బట్ ఇవన్నీ చేయడం వల్ల ఇది ఒకరికి ఎఫెక్ట్ అవ్వడం తప్పించి ఇంకోటి ఏం లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ to fly the kites with the normal threads. Let's not use manja or any other harmful material to fly the kites.